ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయానికి మహిళలే అసలైన బలం. విత్తనం వేయడం నుంచి పంట కోత వరకు ప్రతి దశలో మహిళా రైతులకు అండదండలు అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెర్ప్ డే ఎన్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కేంద్రాలు మండల స్థాయిలో ఏర్పాటు చేయబడనున్నాయి. ఈ కేంద్రాల్లో ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సీడ్ డ్రిల్లులు, రీపర్లు, స్ప్రేయర్లు వంటి వివిధ వ్యవసాయ యంత్రాలను రైతులు అవసరమైన సమయంలో సులభంగా అద్దెకు పొందగలుగుతారు. 2025-2026 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 437 వ్యవసాయ యంత్రాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి కేంద్రానికి సుమారు 15 లక్షల రూపాయల పెట్టుబడితో మొత్తం 65.55 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.85 లక్షల మంది రైతులకు ఈ సేవలు అందనున్నాయి. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, ఎఫ్పిఓల ఆధ్వర్యంలో నడవనున్న ఈ కేంద్రాలు మహిళా రైతులకు వ్యవసాయ పనులను తక్కువ ఖర్చుతో పూర్తి చేయటానికి సహకరిస్తాయి. దీంతో మహిళా రైతుల కష్టం తగ్గడమే కాకుండా వ్యవసాయ వ్యయాలు తగ్గి పంటల ఉత్పాదకత పెరగనుంది. మహిళా రైతుల సాధికారతతో వ్యవసాయానికి కొత్త దిశ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి. ఇదే స్వర్ణాంధ్ర నిర్మాణానికి బలమైన పునాది.